మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మరి ఈరోజు ఎల్ఎండిలో 3/9/25 వరకు ఎఫ్ఆర్ఎల్ 920 ఫీట్ ఉంది. ప్రజెంట్ కెపాసిటీ 22.497 టీఎంసీ. ప్రజెంట్ లెవెల్ వచ్చి 918.20 ఫీట్. టోటల్ గా ఆయకట్టు బిలో ఎల్ఎండీస్ 8.99 lakhs అక్రాస్ 7 జిల్లాల లోపల కరీంనగర్, వరంగల్ అర్బన్, రూరల్, భూపాల్పల్లి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట వరకు ఈ నీటిని తీసుకెళ్తా ఉన్నాం. దాదాపుగా 33 మండలాల లోపల, అంతే కదా, 33 మండలాలను కవర్ చేస్తూ ఈ నీటిని విడుదల చేస్తా ఉన్నాము. ఆయకట్టు లోపల, ఆయకట్టు స్టేజ్ 1 లోపల 5.1 లక్షల ఎకరాలకు ఇస్తున్నాం. స్టేజ్ 2లో 3.98 లక్షల ఎకరాలకు నీరుని ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా 8.99 లక్షల 8.99 lakhs ఎకర్స్ కి ఈరోజు ఈ నీటి విడుదలను ఎల్ఎండి నుండి ప్రారంభించినాము. మొన్న కురిసినటువంటి భారీ వర్షాల వల్ల సెప్టెంబర్లోనే, ఆగస్టులోనే దాదాపుగా ఈ యొక్క డ్యాం నిండడం జరిగింది. పైకి వెళ్తుంటే అప్పర్ మానే డ్యాం గాని, మిడ్ మానే డ్యాం గాని, అదేవిధంగా లోయర్ మానే డ్యాం గాని, మిడ్ మానేర్ కింద ఉన్నటువంటి అంతగిరిలో కూడా ఈరోజు పుష్కలమైన వాటర్, అంతగిరి నుంచి ఆ విధంగా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ఇవన్నీ కూడా నిండడం నిజంగా కూడా ప్రకృతి కరుణించి ఏ ప్రాణ నష్టం అంతా లేకుండా, భారీ వర్షాల వల్ల కూడా కొంత రోడ్లు డ్యామేజ్ అయినాయి. వాటన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్ననే రోడ్ల మరమ్మతుల కోసం, వాటి కోసం అన్నిటి కూడా 200 కోట్లను రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ నీరు ఈ కింద ఉన్నటువంటి ఆయకట్టుకు సరిపోతుందని, అదేవిధంగా రేపు మాపు గణేష్ నిమజ్జనం ఉంది. ఆ నిమజ్జనానికి కూడా వాటర్ను, తాగునీటి అవసరాల కోసం ఈ వాటర్ని వాడుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ శుభ సందర్భాన్ని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా కొత్తగా విచ్చేసినటువంటి మన సూపరింటెండెంట్ ఇంజనీర్ రమేష్ గారిని ముఖ్యంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.